భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది ఎంజీఎన్ఆర్ఈజీఏ. 20 ఏళ్లుగా కోట్ల మందికి ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ పేరును ప్రభుత్వం ఎందుకు తొలగించింది? అసలు ఈ బీబీజీ రామ్జీ బిల్లు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? నిధుల విషయంలో రాష్ట్రాలకు ఎదురయ్యే అతిపెద్ద సవాలేంటి? అలాగే దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్న ఈ కొత్త చట్టం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అసలు నిజాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్తాను. భారతదేశ పార్లమెంట్ చరిత్రలో మరో కీలకమైన, అదే సమయంలో అత్యంత వివాదాస్పదమైన అధ్యాయం అయితే మొదలైంది. ఇప్పటి వరకు మనం ఉపాధి హామీ పథకం అంటే కేవలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, క్లుప్తంగా చెప్పాలంటే బీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యసభలో విపక్షాల భారీ నిరసనలు అలాగే నినాదాల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ బిల్లు ఎందుకు ఇంత చర్చకు దారితీస్తోంది? దీనివల్ల సామాన్యుడికి లాభమా లేక నష్టమా? ఈ విషయాలను లోతుగా పరిశీలిస్తే ముందుగా మనకు వినిపించేది పేరు మార్పు అంశం. అంటే 2005లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు నిప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇది జాతిపితను అవమానించడమేనని, అలాగే దేశ ఆత్మను దెబ్బతీయడమేనని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ఈ బిల్లులో ఉన్న మార్పులు గ్రామీణ కూలీల బతుకులను తలకిందులు చేస్తాయని విపక్షాల వాదన. అయితే ప్రభుత్వం మాత్రం ఈ మార్పును వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా అభివర్ణిస్తోంది. పాత చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి మరింత పారదర్శకత తీసుకురావడమే తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్ లో స్పష్టం చేశారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఉపాధి దినాలను ఏడాదికి 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వినడానికి ఇది చాలా గొప్పగా ఉన్నప్పటికీ కూడా దీని వెనుక ఉన్న కండిషన్స్ వింటే ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా నిధుల విషయంలో కేంద్రం పెద్ద మార్పు అయితే తీసుకొచ్చింది. పాత చట్టం ప్రకారం వేతనాల ఖర్చును 100% కేంద్రమే భరించేది. కానీ కొత్త బీబీజీ రామ్జీ బిల్లులో 60-40 నిష్పత్తిని ప్రవేశపెట్టారు. అంటే ఇకపై కూలీల జీతాల్లో 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనేక రాష్ట్రాలకు ఇది పెను భారంగా మారే అవకాశం అయితే ఉంది. నిధులు లేక రాష్ట్రాలు చేతులెత్తేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఇంకో వివాదాస్పద అంశం ఏంటంటే ఈ పథకాన్ని డిమాండ్ బేస్డ్ నుండి సప్లై డ్రైవన్ గా మార్చడం. అంటే పాత చట్టం ప్రకారం ఒక కూలీ పని అడిగితే ప్రభుత్వం ఖచ్చితంగా పని కల్పించాలి, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అది వారి చట్టబద్ధమైన హక్కు. కానీ ఈ కొత్త బిల్లులో కేంద్రం ఒక బడ్జెట్ క్యాప్ పెట్టింది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులను బట్టి మాత్రమే పనులు కేటాయిస్తారు. ఇది పని హక్కును బలహీనపరుస్తుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అంతేకాకుండా వ్యవసాయ సీజన్లలో అంటే నాట్లు వేసేటప్పుడు లేదా కోతల సమయంలో ఈ పథకాన్ని 60 రోజుల పాటు నిలిపివేసే అధికారాన్ని ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది. అంటే రైతుల వద్ద పనిచేసేందుకు కూలీల కొరత లేకుండా చూడటం దీని ఉద్దేశమని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఇది కూలీల బేరమాడే శక్తిని తగ్గించి వారిని భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుందని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే సాంకేతిక విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అవినీతిని అరికట్టేందుకు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జియో ట్యాగింగ్, ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేసింది. ఇది దొంగ మస్టర్లను అరికట్టవచ్చు. కానీ ఇంటర్నెట్ సరిగ్గా లేని మారుమూల గ్రామాల్లో పేద కూలీలు తమ వేతనాలను పొందడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. రాజకీయంగా చూస్తే ఇది ఎన్డీఏ వర్సెస్ ఇండియా ఐఎన్డీఐఏ కూటమి మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మినహా మిగిలిన విపక్షాలన్నీ కూడా ఏకమై పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు నిరసనలు చేపట్టాయి. గాంధీజీకి జరిగిన ఈ అవమానాన్ని హిందుస్థాన్ సహించదు అంటూ వారు చేసిన నినాదాలు దేశ రాజధానిని కుదిపేస్తూ ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటోందని, సమాఖ్య వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టు అని అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు మండిపడుతూ ఉన్నారు. కానీ ఈ బిల్లు దేశ గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది అన్నది మాత్రం వాస్తవం. 125 రోజుల పని, ఆధునిక సాంకేతికత అనేవి సానుకూల అంశాలైతే పేరు మార్పు, రాష్ట్రాలపై ఆర్థిక భారం, పని హక్కును తగ్గించడం వంటివి ఆందోళనకరమైన విషయాలు. అభివృద్ధి చెందుతున్న భారత్ లో పేదవాడికి కనీస ఉపాధి గ్యారంటీ ఉండాలా లేక ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండాలా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి. చివరగా
సంక్షేమ పథకాలు కేవలం పేర్లు మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అవి సామాన్యుడి కడుపు నింపినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుంది. మరి ఈ విబిజి రామ్జీ బిల్లు ద్వారా గ్రామీణ భారతం నిజంగానే వికసిస్తుందా, లేక రాజకీయ పోరాటాల మధ్య పేదవాడి బతుకు భారం అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.